ఇవాళ తెలిసింది కృష్ణుడు వెన్న ఎందుకు ఎక్కువ తింటాడు అని. ఎంత టేస్టీగా ఉంది తెలుసా? ఇది తింటే ఐస్ క్రీమ్ మర్చిపోతాం. అసలు నాకు ముందు వెన్ననే నచ్చకపోయేది. మధ్య వెన్న తింటున్నా, నెయ్యి తింటున్నా, ఏవేవో తింటున్నా. నాకు నచ్చింది కదా నా చిటితల్లికి తినిపిస్తే వామిటింగ్ చేసుకునేటట్టు చేసింది. మనకు నచ్చిందని అందరికి నచ్చాలని లేదు కదా. నెయ్యి చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని ఎన్ని రోజులు నేను అనుకున్నా. కానీ మా పెద్దత్తమ్మ నాకు చాలా సింపుల్ గా చూపించేసింది. వాష్ చేయాలి, మిక్సీ పట్టాలి, అదో పెద్ద ప్రాసెస్. ఎందుకు అదంతా అన్నది. వెన్న తీసింది, గిన్నెలో వేసేసింది, అయిపోయి ఇంకేముంది సిమ్ లో పెట్టేస్తే చాలు నెయ్యి అయిపోతుంది అన్నది. కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా లాస్ట్ లో వెన్న అంతా మాడిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చింది అంటే నెయ్యి రెడీ అయినట్టు. చూసిరా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నిజంగా స్మెల్ కూడా చాలా బాగుంది. నేనేం చేసిన అంటే ఒక వీడియో చూసిన. వచ్చిన నెయ్యి పక్కన పెట్టుకొని తర్వాత మిగిలిపోయినది ఇదంతా ఉంటది కదా స్టఫ్ లో మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి బాగా వేడి చేసిన తర్వాత చల్లడి పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అని చెప్పారు. కానీ ఇది 2 days లోనే యూజ్ చేసేసేయాలి అని అన్నారు. అర్లే ఇదేదో బానే ఉంది కదా అని చెప్పి నేను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఏమైందో తెలుసా? నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్ లో నుంచి తీస్తే ఫ్లాప్ అయింది. కానీ నెయ్యి మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది. పెద్ద ప్రాసెస్ చేయకండి, ఇట్లా సింపుల్ గా నెయ్యి తయారు చేసుకోండి, అయిపోయి.